తెలుగు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కెరీర్ పాయింట్ జాబ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఈరోజు వీడియోలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. సో ఫ్రెండ్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ షార్ట్గా ఐఓబి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 26-27 కోసం 750 అప్రెంటిస్ వేకెన్సీస్ని రిలీజ్ చేసింది అనమాట. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకునే ఎనీ డిగ్రీ క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ అఫీషియల్ పోర్టల్ ద్వారా యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. ఓకే, ఫస్ట్ అబౌట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చూసుకుంటే కనుక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది ఇండియాలోనే ఉన్న లీడింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనమాట. ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి చెన్నై, తమిళనాడులో ఉంది. ఇండియా మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ బ్రాంచెస్ మరియు ఓవర్సీస్ ప్రజెన్స్ కలిగి ఉంది అనమాట. అలాగే కస్టమర్ బ్యాంకింగ్, లోన్స్, డిపాజిట్స్, డిజిటల్ బ్యాంకింగ్, కార్పొరేట్ బ్యాంకింగ్, అగ్రికల్చర్ బ్యాంకింగ్ లాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకునే క్యాండిడేట్స్కి అప్రెంటిస్ ప్రోగ్రామ్ ద్వారా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తుంది అనమాట. సో ఫస్ట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ 1961. ఓకే, అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం కండక్ట్ చేస్తున్నారనమాట. అప్రెంటిస్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీ కాదు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 1 year ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ట్రైనింగ్ పీరియడ్లో బ్యాంకింగ్ ఆపరేషన్స్, కస్టమర్ హ్యాండ్లింగ్, డాక్యుమెంటేషన్, బ్రాంచ్ వర్క్, ప్రాక్టికల్ బ్యాంకింగ్ నాలెడ్జ్ నేర్చుకునే అవకాశం ఉంటుందన్నమాట. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ పొందుతారన్నమాట. బ్యాంక్ రెగ్యులర్ ఎంప్లాయీగా ఆటోమేటిక్గా అపాయింట్ చేయదు. ఫ్యూచర్ రిక్రూట్మెంట్కి ఎక్స్పీరియన్స్ మాత్రమే యూజ్ అవుతుంది అనమాట ఇది. ఓకే, సో ఫస్ట్ మన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక మనకి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 7th July. ఇక్కడ చూసుకోవచ్చు మనం 7th July 2026. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 20th July 2026 అనమాట. మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి 22nd July 2026 వరకు పే చేయొచ్చు అనమాట. అలాగే ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 2nd August 2026. ఓకే, సో మనం అప్రెంటిస్కి ముందు నాప్స్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసుకోవాలి. సో నెక్స్ట్ స్టేట్ వైజ్ చూసుకుంటే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 15, అలాగే తెలంగాణ వాళ్ళకి, సో తెలంగాణకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీ వాళ్ళకి 15. క్యాండిడేట్ ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయాలి. ప్రిఫరబుల్ ఓన్ స్టేట్ని సెలెక్ట్ చేయడం బెటర్. సో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ కంప్లీట్గా రీడ్ చేయండి. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక అప్లై చేయాలనుకునే క్యాండిడేట్స్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అలాగే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ పొంది ఉండాలి. అలాగే డిగ్రీ రిజల్ట్ 31st July 2026 లోపు డిక్లేర్ అయి ఉండాలి. అలాగే నాట్స్ క్యాండిడేట్ గ్రాడ్యుయేషన్ రిజల్ట్ 1st March 2022 నుండి 31st July 2026 మధ్య డిక్లేర్ అయి ఉండాలి. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే కనుక మనం మినిమం 20 to 28 years మధ్యలో ఉండాలి. మినిమం 20, మ్యాక్సిమం 28 అనమాట. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనం సో ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఎ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ as such by the central government. Result should be declared on before 31st July 2026. సో ఏజ్ రిడక్షన్ చూసుకుంటే కనుక SC ST వాళ్ళకి 5 years, అలాగే OBC వాళ్ళకి 3 years, అలాగే PWD పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళకేమో 10 years అన్నమాట.
సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ గురించి చూసుకుంటే కనుక ఎకానమికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ ఉంటుందన్నమాట. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకునే క్యాండిడేట్స్ వ్యాలిడ్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. సో నెక్స్ట్ స్టైఫండ్ చూసుకుంటే కనుక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ట్రైనింగ్ పీరియడ్ మొత్తం మంత్లీ స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. బ్రాంచ్ కేటగిరీ బట్టి స్టైఫండ్ అమౌంట్ మారుతూ ఉంటుంది. గవర్నమెంట్ సబ్సిడీ కూడా అప్లికేబుల్ ఉంటుందన్నమాట. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు ప్రతి నెల మనకి స్టైఫండ్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారనమాట. అది ఎలా ఉందంటే ఇక్కడ చూసుకోవచ్చు మనం. మెట్రో బ్రాంచ్లో అయితే 15,500 పర్ మంత్. అలాగే అర్బన్ బ్యాంక్లో వచ్చేసి మనకి అర్బన్ బ్రాంచ్లో వచ్చేసి 14,500 పర్ మంత్. అలాగే సెమీ అర్బన్ బ్యాంక్లో 14,000 పర్ మంత్. అండ్ నాట్స్ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ షేర్ సపరేట్గా డిబిటీ ద్వారా క్రెడిట్ అవుతుందన్నమాట. అప్రెంటిసెస్కి స్టైఫండ్ తప్ప వేరే అలవెన్సెస్ లేదా ఎంప్లాయీ బెనిఫిట్స్ అనేవి ఉండవు. ఓకే, సో నెక్స్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. క్యాండిడేట్స్ని మెయిన్లీ ఆన్లైన్ రిటన్ ఎగ్జామినేషన్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్నెస్ బేసిస్ మీద సెలెక్ట్ చేస్తారనమాట. బ్యాంక్ రిక్వైర్మెంట్స్ బట్టి పర్సనల్ ఇంటరాక్షన్ కూడా కండక్ట్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ స్టేజ్కి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే కనుక మనం ఇక్కడ టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. సో 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనమాట. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 90 మినిట్స్ అనమాట. మనం సబ్జెక్ట్ చూసుకోవచ్చు. జనరల్, ఫైనాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఓకే, సో నెక్స్ట్ అప్లికేషన్ గైడ్లైన్స్ చూసుకుంటే కనుక అప్లికేషన్ ఆన్లైన్ మోడ్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారనమాట. ఆఫ్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయరు. అలాగే అప్లై చేసే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ కంప్లీట్గా చదవండి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వెరిఫై చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయండి. అలాగే అప్లికేషన్ సబ్మిట్ అయ్యాక డీటెయిల్స్ కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ప్రీ రిక్వెసైట్స్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్ అంటే అప్లై చేయడానికి ముందు క్యాండిడేట్స్కి మనకి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, యాక్టివ్ మొబైల్ నెంబర్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ, సిగ్నేచర్, ఆధార్, డిగ్రీ సర్టిఫికేట్స్, నాట్స్ లేదా న్యాప్స్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో నాట్స్ లేదా న్యాప్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ కంపల్సరీ అన్నమాట. అక్కడ వచ్చిన నెంబర్ని మనం రిజిస్ట్రేషన్ నెంబర్ అప్లికేషన్లో కంపల్సరీ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ప్రొసీజర్ అండ్ కండిషన్స్ ఫర్ అప్లైయింగ్ ఆన్లైన్. ఓకే, ముందుగా నాట్స్ లేదా న్యాప్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత బిఎఫ్ఎస్ఐ, ఎస్ఎస్సి, బిఈఈబి పోర్టల్ ఓపెన్ చేయాలి. అలాగే థర్డ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. సో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. తర్వాత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేశాక ఆఫ్లైన్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఫైనల్ సబ్మిట్ చేసి ప్రింట్ సేవ్ చేసుకోవాలి. 1 క్యాండిడేట్ 1 స్టేట్కి మాత్రమే అప్లై చేయొచ్చు అనమాట. ఆల్రెడీ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కారు. అలాగే గ్రాడ్యుయేషన్ తర్వాత 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ కారు. ఓకే, అండ్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఏమో 236 చూసుకోవచ్చు. అలాగే జనరల్ వాళ్ళకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి 708. అలాగే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మేల్ వాళ్ళకేమో 944. అంటే యాక్చువల్లీ 800, అవి జిఎస్టీ కలుపుకుంటే టోటల్గా 944 పే చేయాలి. అండ్ ఫీ మనకి ఆన్లైన్ మోడ్ మాత్రమే పే చేయాలన్నమాట. వన్స్ ఫీ పే చేసినాక రిఫండ్ అనేది ఉండదు. సో ఫైనల్గా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ చూసుకుంటే కనుక మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలన్నమాట. ఆ డాక్యుమెంట్ లిస్ట్ చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసి మనకి అడ్మిట్ లెటర్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రింట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఆధార్, డిగ్రీ సర్టిఫికేట్స్, అలాగే కన్సాలిడేట్ మార్క్స్ మెమో, కేస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్,
ఈ అప్లికబుల్ అయిన వాళ్ళకి పీడబ్ల్యూడి సర్టిఫికేట్ కూడా. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటే కనుక మనం ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు ఇక్కడ. సో ఫైనల్ చూసుకుంటే మనం జనరల్ ఎబిలిటీ. సో జనరల్ ఎబిలిటీలో ఏముందంటే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మెడికల్గా ఫిట్ అయి ఉండాలి, అలాగే క్యారెక్టర్ వెరిఫికేషన్ సాటిస్ఫాక్టరీగా ఉండాలి, అలాగే బ్యాంక్ కండక్ట్ రూల్స్ ఫాలో చేయాలి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అసలు ఇవ్వకూడదు అనమాట. ఓకే. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీరు అప్లై చేయాలనుకుంటే అఫీషియల్ నోటిఫికేషన్ని ఒక్కసారి కంప్లీట్గా చదవండి, తర్వాత అప్లై చేయండి. నోటిఫికేషన్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మరియు అఫీషియల్ అప్లికేషన్ లింక్ని నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. సో వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ మరియు బ్యాంక్ జాబ్ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. సో మన ఛానల్కి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.